హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను రోప్ బాస్కెట్ చూపిస్తాను క్రోషియో తోటి. ఇది ఇలాగా మనం ఏమన్నా సామాన్ వేసుకోవడానికి పనికొస్తుంది. ఫ్రూట్ బాస్కెట్ కింద కూడా వాడుకోవచ్చు, ఎలాగన్నా వాడుకోవచ్చు. నేనైతే ఊల్స్ వేసుకోవడానికి వాడుకోవడానికి చేసుకున్నాను, చూపిస్తాను చూడండి. ఊల్తో చేశాను. ఇది ఇది చిన్న సైజు ఒకటి చేసుకున్నాను. ఇది ఇది ఈ రో ఇది తాడు వాడాను అనమాట. ఈ రోప్ వాడాను. ఇది ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఎలాగన్నా యూస్ చేద్దామని ఈ బాస్కెట్ చేయటం స్టార్ట్ చేశాను. మనం ఏ రోప్ అన్నా తీసుకోవచ్చు. నా దగ్గర ఈ రోప్ ఉంది, ఇది వాడుతున్నాను. ఎయిట్ ప్లై థ్రెడ్ అయితే బాగుంటుంది. ఎయిట్ ప్లై థ్రెడ్ లేదు, 3 ప్లై థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు. ఇది కలర్ డిఫరెన్స్ ఉందమని తెలుస్తుంది బాగా, చూడండి. చిన్న సైజు ఇది. ఇది ఏ రోప్ అయితే తీసుకున్నామో ఆ రోపు చివర్లో కొసల కింద ఉంటాయి కదా, ఆ కొసలు ఊడొచ్చేయకుండా సెలో టేప్ తోటి చుట్టేస్తున్నాను. ఒకవేళ కాటన్ తాడైతే సూది దారంతో కూడా కుట్టేసుకోవచ్చు. ఇది రోపు, ఇది థ్రెడ్స్. నేను ఈ హుక్ ఒకటి పిన్నిస్ కానీ మార్కర్ హుక్ ఒకటి కానీ ఉంచుకోండి. కత్తెర ఒకటి దగ్గర ఉంచుకోండి. ఇది నేను 2 4 ప్లై థ్రెడ్స్ కలిపి చేస్తున్నాను. లేదంటే 6 ప్లై థ్రెడ్ అయినా వేసుకోవచ్చు, సన్న థ్రెడ్ అయినా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే థిక్నెస్ కోసం ఇలా వాడుతున్నాను. ఈ థిక్నెస్కి 4.5 నీడిల్ వాడుతున్నాను. 4.5 నెంబరు 4.5 నీడిల్ వాడుతున్నాను. మీరు దారం ఏం వేసుకున్నారో దాన్ని బట్టి నీడిల్ తీసుకోండి. ఫస్ట్ కొంచెం కింద టైల్ కొంచెం ఉంచుకోండి, ఫినిషింగ్స్ చేసుకోవడానికి ఉంటుంది. 6 చైన్ వేసుకోండి. స్లిప్ నాట్ వేసిన తర్వాత 6 చైన్ చేసుకోండి. వేసుకుని ఫస్ట్ స్టిచ్లో స్లిప్ నాట్ వేసుకోండి, స్లిప్ స్టిచ్ వేసుకోండి. స్లిప్ స్టిచ్తో జాయింట్ చేసుకోండి. ఇప్పుడు రోప్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ 2 చైన్లు చేసుకోండి. ఫస్ట్ కొంచెం 4 స్టిచ్ల వరకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి 6 స్టిచెస్ వేసాం కదా, 6 చైన్స్ వేసాం కదా, ప్రతి చైన్లో కుట్టు రావాలి చూసుకోండి, మిస్ అవ్వకుండా వేసుకోండి. ఫస్ట్ చైన్లో పుల్ చేసి సింగిల్ క్రోషియో చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే 6 చైన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క చైన్లో 2 సింగిల్ క్రోషియో వేసుకోండి. మళ్ళీ సేమ్ దాంట్లోనే ఒకటే చైన్లో 2 సింగిల్ క్రోషియో వేసాను.
నెక్స్ట్ దానిలో వేస్తున్నాను. దాంతో మనకి వైరు రోప్ ఏది తీసుకున్నామో అది లాక్ అయిపోతుంది అనమాట స్టిచ్చెస్లో. మొత్తం అన్నీ కలిపి 12 సింగిల్ క్రోషియా రావాలి. 6 చైన్స్లో ఒక్కొక్క దాంట్లో 2 సింగిల్ క్రోషియా వేస్తాం. మొత్తం 12 సింగిల్ క్రోషియా రావాలి. వన్, ఫస్ట్ రో ఒకటి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది. ఈ బాస్కెట్ ఏంటంటే చివరి వరకు కూడా ఎండ్ చేయటం ఏమి ఉండదు, రో ఎండ్ చేయటం ఏమి ఉండదు, అలా వెళ్తూనే ఉంటుంది. వన్, టూ వేసి లాస్ట్ చైన్లో లాస్ట్ స్టిచ్లో ఇది హుక్ పెట్టుకోండి, మార్కర్ పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం 12 అయినాయి. పన్నెండో స్టిచ్లో మార్కర్ పెట్టాను. చెప్పాను కదా ఎండ్ చేయటం ఏమి ఉండదు, కాకపోతే ప్రతిసారి మార్కర్ దగ్గరికి వచ్చినప్పుడు ప్యాటర్న్ మారుతుంది, అది చూసుకుని చేసుకోవటానికి అని చెప్పి మార్కర్ పెట్టాను. నెక్స్ట్ ఒకటే స్టిచ్, ఒక స్టిచ్ వేసిన తర్వాత రెండో స్టిచ్లో ఒకటే దాంట్లో 2 సింగిల్ క్రోషే వేయండి. ఇది ఇంక్రీజింగ్ అంటారు దీన్ని. ఒకటే దాంట్లో 2 సింగిల్ క్రోషో. నెక్స్ట్ ఒక చైన్లో ఒక సింగిల్ క్రోషో. నెక్స్ట్ దాంట్లో సింగిల్ క్రోషియోలో 2 సింగిల్ క్రోషియో వేయండి, 2 సింగిల్ క్రోషియో. నెక్స్ట్ 1 సింగిల్ క్రోషియో. నెక్స్ట్ 2 సింగిల్ క్రోషియో.
నెక్స్ట్ 1 సింగిల్ క్రోషో, 2 సింగిల్ క్రోషో, అంటే 2 సింగిల్ క్రోషో ఒకటే దాంట్లో వేస్తామన్నమాట. ఇంక్రీజ్ అని కూడా అంటారు దీన్ని. సింగిల్ క్రోషో, మనం మొత్తం 12 వచ్చినాయి కదా, 12లో ఒక దాంట్లో సింగిల్ క్రోషో వేస్తాం, నెక్స్ట్ దాంట్లో 2 సింగిల్ క్రోషో, నెక్స్ట్ 1 సింగిల్ క్రోషో, నెక్స్ట్ 2 సింగిల్ క్రోషో ఆర్డర్లో వెళ్తుంది. మనం ఎక్కడైతే పిన్ పెట్టుకున్నామో ఆ పిన్ వరకు అలా చేయండి. పిన్ తీసేస్తున్నాం, గుర్తుపట్టుకోండి. ఏ ఏ చైన్లోంచి పిన్ తీసామో అక్కడ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ స్టిచ్ మార్కర్ పెట్టుకోండి. మొత్తం ప్యాటర్న్ అంతా సింగిల్ క్రోషియా ఉంటుంది. ఎక్కడ పిన్ పెట్టామో సేమ్ అదే ప్లేస్లో హుక్ కుట్టేసేసి సింగిల్ క్రోషియా వేసేసి మళ్ళీ అక్కడే మార్క్ చేసుకున్నాం. గుర్తుపెట్టుకుని ఎక్కడైతే వేసామో అక్కడికి మార్క్ చేసుకోండి. చివరి దాకా కూడా మీరు అదే ప్లేస్లో మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 2 సింగిల్ క్రోషియా, రెండిట్లో సింగిల్ క్రోషియా వేస్తాం. ఒక సింగిల్ క్రోషియో, ఇంకో సింగిల్ క్రోషియో, మూడో దాంట్లో ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. 2 సింగిల్ క్రోషియా వేస్తాం. రెండు సింగిల్ క్రోషియా వేస్తాం, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి రెండిట్లో వేస్తాం. నెక్స్ట్ మూడో దాంట్లో ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. మూడో దాంట్లో 2 సింగిల్ క్రోషియా వేస్తాం. సో ఆ రౌండ్ అయిపోయింది. ఇది మనం బేస్ బుట్ట సైజు ఎంత కావాలో ఆ బేస్ చేసుకుంటే కింద బేస్ని బట్టే సైజు వస్తుంది అన్నమాట. ఇది మనం చేసేది బేస్. ఇప్పుడు మళ్ళీ మార్కర్ ఎక్కడ తీసామో అక్కడ పెట్టేసేయండి, సేమ్ ప్లేస్లో పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మూడిట్లో సింగిల్ క్రోషియా వేస్తాము. 3 రింగ్స్లో నాలుగో దాంట్లో 2 సింగిల్ క్రోషియా వేస్తాం. నాలుగో దాంట్లో ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. మూడిట్లో సింగిల్ క్రోషియా వేస్తాము. నాలుగో దాంట్లో 2 సింగిల్ క్రోషియా వేస్తాం. అలా మళ్ళీ చివరి దాకా మూడిట్లో సింగిల్ వేస్తాం, నాలుగో దాంట్లో ఇంక్రీజ్ చేస్తాం. ఇంక్రీజ్ అంటే ఒక లాంగ్వేజ్లో ఇంక్రీజ్ అంటారు, ఒక లాంగ్వేజ్లో 2 సింగిల్ క్రోషియా వేస్తాం అన్నమాట. అయిపోయింది, మళ్ళీ ఆ రౌండ్ కూడా అయిపోయింది.
మళ్ళీ సేమ్ అలాగే పిన్ తీసి మళ్ళీ పెట్టేసుకోండి మార్కరు. అర్థమైందే అనుకుంటున్నాను ప్యాటర్ను. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే 4 4 చైన్స్లో సింగిల్ క్రోషే చేస్తాం. 5th చైన్లో ఇంక్రీజ్ చేస్తాం. 5th దాంట్లో 2 సింగిల్ క్రోషే వేస్తాం అనమాట. సింగిల్ crochet in next 4 loops, increase in 5th loop. అలా మళ్ళీ చివరి దాకా వచ్చేసేయండి. ఇది బేస్ మన ఇష్టం, ఎంత పెద్దదైనా చేసుకోవచ్చు. ఇలాగా చిన్నది కావాలంటే ఇక్కడి నుంచి ప్యాటర్న్ మార్చేసుకోవచ్చు. బేస్ ఇంతే కావాలి, మనకి చిన్న బుట్ట కావాలి బుల్లిది అనుకుంటే ఇక్కడి నుంచి ప్యాటర్న్ మార్చుకోవచ్చు అనమాట. బేస్ని బట్టే సైజ్ వస్తుంది. అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే సింగిల్ crochet in 5 loops, 1 single crochet in 5 loops, increase in 6th loop. పిన్తో సంబంధం లేదు కౌంటు, మీకు పిన్ ఊరికే జస్ట్ మార్చుకోవటానికే. మనం ముందు ఎక్కడ ఉందో డబుల్ క్రోషే చూసుకుని, అది ఇంక్రీజ్ ఎక్కడ ఉందో చూసుకుని దాన్ని బట్టి చేసుకోండి. పిన్ కంటే ముందే రెండిటి ముందే డబుల్ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, దాన్ని బట్టి కౌంట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 5 చైన్లో 5 లూప్స్లో సింగిల్ క్రోషే వేస్తాం. 6వ దాంట్లో ఇంక్రీజ్ చేస్తాం. 6వ దాంట్లో 2 సింగిల్ క్రోషే వేస్తాం. సింగిల్ crochet in next 5 loops and increase in 6th loop అనమాట. మళ్ళీ నెక్స్ట్ లైన్కి పిన్ పెట్టుకున్నాను. ఇప్పుడు 6 సింగిల్ క్రోషేలు, 6 లూప్స్లో సింగిల్ క్రోషే నెక్స్ట్ 6 లూప్స్, ఇంక్రీజ్ ఇన్ 7th లూప్ అనమాట. అలా మొత్తం ఏంటంటే 6 సింగిల్ క్రోషే వేస్తాం. నెక్స్ట్ 6 లూప్స్లో సింగిల్ క్రోషే వేసి 7వ దాంట్లో 2 సింగిల్ క్రోషే వేస్తాం అన్నమాట.
నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ రౌండ్ 7 లూప్స్లో సింగిల్ క్రోషే వేస్తాం. 8th లూప్లో ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ 7 లూప్స్లో సింగిల్ క్రోషో, 8th లూప్లో టూ సింగిల్ క్రోషో, ఒకటే దాంట్లో 2 వేస్తాం. అలా చివరి వరకు. బేస్ నాకు కావాల్సినంత బేస్ అయిపోయింది, రెడీ అయిపోయింది. చెప్పాను కదా, దీన్ని బట్టే బాస్కెట్లో అయినా ప్లేట్ అయినా ఏదైనా సైజ్ వస్తుందన్నమాట. ఎంత కావాలంటే అంత అలా ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తామే. మనకి ఆ హుక్ ఊరికే జస్ట్ చూసుకోవటానికే, ఇంకా ఈ రౌండ్ నుంచి హుక్ అవసరం ఉండదు. సెవెన్ సింగిల్ క్రోషే వేసి 8th దాంట్లో ఇంక్రీజ్ చేసాం కదా, ఇది లాస్ట్ రౌండ్. చిన్నది కావాలంటే 5th నుంచి చేసేసుకోవచ్చు అనమాట. 5 ఇంక్రీజ్ ఉంది కదా, 6 ఇంక్రీజ్ అలాగా. ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే ప్రతి స్టిచ్లో ఒక సింగిల్ క్రోషో వేసుకుంటా మనకి ఎంత సైజు కావాలో బాస్కెట్ అలా వేసుకుంటా వెళ్ళటమే. ఇంకా ఒక్కొక్క స్టిచ్లో ఒక్కో సింగిల్ క్రోషో. ఇక్కడి నుంచి ఇంక్రీజ్ ఉండదు. ఇంకా నాకు బేస్ సరిపడి వచ్చేసింది. అలా మనం ఎంత కావాలంటే అంత హైట్ ఎంత కావాలో బాస్కెట్, నేనైతే ఈ వైర్ ఉన్నంత వరకు ఏ సైజ్ వస్తే ఆ సైజ్ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి ఇంక్రీజ్ అలా బాస్కెట్ షేప్ ఎలా వచ్చిందో. అది పైకి మన ఇష్టం, అది ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు. మొత్తం ఉన్న వైర్ అంతా యూస్ చేసేసాను. ఈ బాస్కెట్ అయింది. ఎండింగ్ లాస్ట్లో ఆ చివరి కొస కూడా సెలో టేప్తో చుట్టేసాను. చివరి వరకు కూడా సింగిల్ క్రోషే వేసుకుంటూ వెళ్ళిపోండి. మొత్తం వైర్ అంతా అయిపోయిన తర్వాత ఒక 4 స్టిచెస్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే వేసేయండి. నెక్స్ట్ 4 స్టిచెస్లో సింగిల్ క్రోషే వేసేసి ఎండ్ చేసేద్దాం. ప్యాటర్న్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా నచ్చి ప్యాటర్న్ చేసి ఉంటే కనుక కామెంట్ పెట్టండి. ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఎండ్ చేసేసి ఆ టైల్ని
కనిపించకుండా వేవ్ చేసేసుకుందాం. నీడిల్తో అయినా చేసుకోవచ్చు. లాస్ట్లో అది సూదితోటి కూడా కొంచెం ఎడ్జెస్ కనిపించకుండా టెయిల్ చూసారా, ఇలా అయ్యిందిలా ఫైనల్లీ. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.